అందరికీ నా ఉద్యమ జీవులండి. మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 35 సంవత్సరాల క్రితం చనిపోయిన ఇంకా జనాల గుండెల్లో మన గుండెల్లో బ్రతికే ఉన్నారు. చిరస్మరణీయుడు అనే దానికి నిదర్శనమే మీరు. రంగా గారికి ఉదయం నుండి మేము ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ నాగిరెడ్డి అని పెట్టిన దానికి విశేష స్పందన రావటం, దానికి ముఖ్య అతిథిగా మా మిత్రుడు మా కజిన్ బ్రదర్ తోటా శ్రీనివాసరావు గారితో నేను కూడా ఆహ్వానితులు అవటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. నేను 2 విషయాలు చెప్తా ఉన్నా. ఇక్కడ స్టేజీ మీద ఉన్న పెద్దలకి, నాగిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, రమణారెడ్డి గారికి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున నా ఉద్యమ జీవితంలో తెలియజేస్తున్నా. రంగా గారి గురించి నేను 2 మాటలు చెప్పి ముగిస్తా. అంటే ఇక్కడ ఒక విషయం రన్ అవుతుంది సెంట్రల్ నియోజకవర్గంలో, దాన్ని కూడా ఒకటి క్లారిఫై చేసి తర్వాత నేను మెసేజ్ చెప్తా. ప్రతి ఒక్కరు తోటా శ్రీనివాస్ ఏంటి అతను అని కొంచెం గలిబిలిలో ఉన్నారు. తోటా శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక విద్యావేత్త, ఒక పారిశ్రామికవేత్త. అతను ఎప్పుడు మట్టు రంగా గారు ఫాలో అవరు. మరి ముఖ్యంగా జగన్ గారికి డైరెక్ట్గా ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి. ఈయన కొత్తగా పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో అప్పటి నుండి నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో 1 to 1 కూర్చొని మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. పేద బడుగు బలైన వర్గాలకి నేను ఏదైనా రంగా గారు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సేవ చేస్తున్నాడో అదే రీతిలో నేను కూడా ముందుకెళ్ళి సేవ చేయాలని ఒక ఇంచుమించుగా 15 సంవత్సరాల నుండి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సేవ చేస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే మొన్న సీఎం గారు పుట్టినరోజు చేసాం. నాగిరెడ్డి గారు ఘనంగా చేశారు. ఇంచుమించు 21 డివిజన్లో ఉంటే 18-19 డివిజన్లో చేశాం. అప్పుడు కూడా నాగిరెడ్డి గారు సీఎం గారికి పుట్టినరోజు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అప్పుడు కూడా ముఖ్య అతిథి మన తోటా శ్రీనివాస్ గారు. నేనేం చెప్తున్నానంటే తోటా శ్రీనివాసరావు గారిని మనం కూడా సెంట్రల్ నియోజకవర్గం నుండి ఆశీర్వదిద్దాం. మన అందరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిద్దామని నా విన్నపం, మీకు నా ఆశ. దాని రూపేనే మన నాగిరెడ్డి అన్న గారు ఇంత వ్యయ ప్రయాసాలతో అప్పుడు సీఎం గారు పుట్టినరోజు చేయటమే కానీ మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారి వర్ధంతి చేయటమే కానీ నిదర్శనం. ఆయన కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. తోటా శ్రీనివాసరావు గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందని ఆలోచన. అలాగని విష్ణు గారికి సీటు తీసి మీ సెంట్రల్ నియోజకవర్గంలో తోటా శ్రీనివాస్ గారికి ఇమ్మని కాదు, అధిష్టాన నిర్ణయం ఫైనల్ అది. నేను కూడా కేంద్ర కార్యాలయంలో వర్క్ చేస్తూ ఉంటాను. నేను కూడా మా కమ్యూనిటీకి జాతీయ అధ్యక్షుడిని. మీరు వేరేగా భావించుకోవద్దని మార్నింగ్ నుండి అనేక కాల్స్ వస్తూ ఉన్నాయి. దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇది సమయం కూడా కాదు, కొంతమందికి సభావేదికగా చెప్పాలని నేను చెప్తా ఉన్నాను. మన బెజవాడ బొబ్బిలి, ఆంధ్ర ఆనిముత్యం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నింగికెలిగి ఇంచుమించు 35 సంవత్సరాలైనా ఎక్కడా కూడా నేనేం చెప్తానంటే ఒక అంబేద్కర్ ఉన్నాడు, ఒక మహనీయుడు, ప్రపంచ మేధావి. ఆయన ఒక కులానికి అంటగట్టారు. ఇంకొక బెజవాడ బొబ్బులు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ పేద బడుగు బలహీన వర్గాలతోనే ఉంటాడు. ఆయన్ని ఒక సామాజిక వర్గానికి అంటగడుతున్నారు. నేనేం చెప్తానంటే అంబేద్కర్ గారు మేధావి, రాజ్యాంగం రాశాడు, అందరూ వాడు. అదేవిధంగా బెజవాడ బొబ్బులి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈయన ఒక్క కాపు సామాజిక వర్గానికి అంటగట్టొద్దండి. ఎందుకంటే నిరంతరం నేను ఉన్నాను అని అన్నా అంటే నేను ఉన్నానని పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి పేద బడుగు బలహీన వర్గాల పట్టాలు ఇప్పించి ఇంకా మిగిలిన పట్టాల కోసం పోరాడుతుంటే ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గా గెలిచి జైల్లో ఉండి ఏమీ లేకుండానే ఈయన పెద్ద డాన్ అయిపోతున్నాడని, పేదల పక్షాన ఉన్నాడని జైల్లో పెడితే
జైల్లో ఉండి నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సినిమాలలో చూస్తాం మనం, నిజ జీవితంలో ఎప్పుడు చూడం. జైల్లో ఉండి గెలవటం, జైల్లో ఉండి హీరోయిజం చేయటం అంటే ఒక సినిమాలకే పరిమితం. కానీ అప్పట్లో అంటే 35-40 సంవత్సరాల క్రితంలో చరిత్రలోకి వెళ్తే అప్పుడు ప్రజలందరికీ తెలుసు, మనం చాలా చిన్నవాళ్ళం. రంగా అంటే ఒక విజనరీ, రంగా అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి. అప్పుడున్న కమ్యూనిస్టులతో పోరాడి బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కాలేజీ సీట్లు అంటే ఒక విషయం కాదు. అప్పట్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఫోన్స్ ఏమి లేవండి. అంటే మీరు ఆలోచించుకోండి. అలాంటి పరిస్థితుల్లోనే పేదల కోసం పోరాడి, పేదలు ఏమి సంపాదించుకోకుండా పేదల కోసం పోరాడి నింగికి ఎదిగి ఆయన చనిపోతే ఇంచుమించుగా ఉన్న 23 జిల్లాల్లో రాష్ట్రం అంతా రావణ కాస్ట్ అయిపోయింది. బీబీసీ వాళ్ళకి వెళ్ళింది. చనిపోయి రికార్డు సృష్టించడం అంటే ఎవరికి అది చరిత్రలో ఒక రంగా గారికే దక్కింది అనుకుంటా. అంటే మనం రంగా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, రంగా గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన బతికిన తీరు కానీ, ఆయన నడిచిన విధానం కానీ, కమ్యూనిస్టుల్ని ఎదుర్కొని అప్పట్లో పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చేసిన సేవ గురించి కానీ మనం చెప్పుకుంటే రోజుల తరబడు. రంగా గారి వారసత్వాన్ని పులికిపించుకొని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో రంగా గారి అడుగుజాడల్లో నడిచే వ్యక్తి మన శ్రీనివాస్ గారని. రంగా గారు ఏదైతే కోరుకున్నారో 35 సంవత్సరాల క్రితం అదే విజన్ని ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల గురించే నిరంతరం తప్పిస్తూ 24 గంటల్లో ఇంచుమించుగా 16 నుండి 18 గంటలు వర్క్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అప్పుడు ఏదైతే రంగా గారు కోరుకున్నారో, ఏదైతే రంగా గారు కలగన్నారో అదే యథావిధిగా ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నారు. అప్పుడున్న కరుడు కట్టిన తీవ్రవాదులు రంగా గారిని ఏ విధంగా అయితే చంపారో వారికి మనం ప్రతిఘటించాలంటే వాళ్ళు వారసులుగా ఎవరైతే ఉన్నారో వారికి మనం కొమ్ము కాయాలి. ఇక్కడ స్థానికంగా రమణారెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, అన్న పెద్దలు కానివ్వండి, మన నాగిరెడ్డి గారు కానివ్వండి, ఎవరినైనా సరే మనం కొమ్ము కాసి కాపాడుకోవాలి. మన ఏ జాతి నుండి వచ్చిన కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏదైతే రంగా గారు బతికారో అదే రీతిలో ఆయన జీవితం దేనికైతే వదిలేశాడో ఆ బాటలో మనం ప్రాణత్యాగం చేయకపోయినా సరే ఆయన చనిపోయిన దాన్ని మనం గుర్తించి విలువలను కాపాడుకుంటూ మనం నడవాలని ఇటు అవకాశం ఇచ్చిన నాకు ఇక్కడ స్థానిక నాగిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, స్థానికులందరికీ నా ఉద్యమ జయభూమి తెలియజేస్తున్నా. కృష్ణారెడ్డి గారికి జై భీమ్, జై అంబేద్కర్, జోహార్ వీఎం రంగా.